హాయ్ సూపర్ మామ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో లాస్ట్ వీకే అంటే పోయిన వారం అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఇది రెండో రోజు వీడియో. మా పెద్దమ్మాయి విద్యాశ్రీ వాళ్ళ ఊరు రామల్లకోట, అంటే మా అమ్మమ్మ గారి పుట్టినిల్లు. ఇది ఎక్కడ వస్తుంది అనేది నేను పార్ట్ 1 అంటే మొదటి వీడియోలో చాలా వివరంగా చెప్పాను. ఫస్ట్ వీడియోలో మేము ఎంత ఎంజాయ్ చేసామనేది మీరందరూ చూసి ఉంటారు. ఇది రెండో రోజు. ఈ రోజు కూడా కార్తీక స్నానాలు అంటే తెల్లారుజామున చల్లనీళ్ళు స్నానాలు చేసుకొని అభిషేకం దేవునికి చేశాము. అంటే జలాభిషేకము, పంచామృత అభిషేకము చేశాము. దాంతోపాటు టిఫిన్ చేశాము, వంటలన్నీ చేసి దేవునికి నైవేద్యం పెట్టాము. అలాగే కార్తీక దీపాలు వెలిగించాము, అంటే 108 కార్తీక దీపాలని వెలిగించాము. అదన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చూపిస్తూ పోతాను. ఆ రోజు మార్నింగ్ అందరూ తెల్లారుజామునే నిద్ర లేచి గుడి ముందంతా ఇలా తల్లాపి చల్లి కలర్ వాటర్తో అలికారు. ముగ్గులు వేస్తున్నారు చూడండి. మా ప్రవీణ మరి అమృతాని ఇద్దరు పిల్లలు చాలా బాగా ముగ్గులు వేస్తారు. పెద్ద పెద్ద ముగ్గులేసి కలర్ నించేదంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఏంటంటే మేము కలర్స్ అన్నీ అక్కడే మర్చిపోయి వచ్చాము, అందుకనే ఉత్త ముగ్గు పొడితో ముగ్గులు వేశారు. ఇంకా స్నానం చేద్దామంటే బోరు ఉంది కదా, అక్కడ బోరు వాటర్తో స్నానం చేద్దాం అనుకున్నాము. అక్కడ ట్యాంకు కూడా ఉంది, కానీ రోజు ట్యాంక్ నీళ్ళు వేసుకుంటాం కదా, అవి అలాగే చల్లగా కూడా ఉంటాయి. ఇది చూడండి, గోరు వెచ్చగా వాటర్ ఉన్నాయి. ఇంకా 2 బకెట్లు కొట్టే లోపల మా విద్య అలసిపోయింది. మా అబ్బాయి బసవప్రసాద్ని పిలిచి నీవు కొట్టు అని చెప్పి వాంతో బోరు కొట్టించుకొని వాటర్ని తీసుకున్నాము. కార్తీక మాసంలో ఇలా బోర్ వాటర్ కానీ లేకపోతే నదిలో కానీ సముద్రంలో కానీ బావిలో కానీ చెరువులో కానీ ఏదైనా ఇలా నీళ్లతో స్నానం చేస్తే చాలా మంచిదంట. అందుకని రోజైతే ఎలాగో ట్యాంకర్ నీళ్ళనే చేసుకుంటాం కదా, ఈరోజు చేసుకుందామని ఇలా స్నానాలు చేసాము. అక్కడ భూమిలో కూడా ఒక బోర్ వేశారు, అంటే కరెంట్ బటన్ వేయంగానే ట్యాంక్కి నీళ్ళు ఎక్కుతాయి. కానీ ఎప్పుడు అక్కడ కరెంట్ ఉండదు కదా, కరెంట్ లేనప్పుడు ఏం చేయాలని ఒక చేతి పంపు ఇప్పుడు చూశారు కదా, అది కూడా బోర్ వేయించారు. ఎందుకంటే ఈ దేవాలయము అడవిలో ఉంది, అంటే చుట్టూ పొలాలు, అందుకనేసి ఇబ్బంది కాకూడదని ఇలా చేశారు. ఈ ఐడియా చాలా బాగుంది కదండి. అప్పుడే మా పిన్ని బయళ్ళు వంచేసింది. చూడండి, అక్కడ చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. చాలా క్లైమేట్ అంటే చాలా నచ్చింది మాకు. అక్కడ మైక్ కూడా ఉంది, అక్కడ దేవుని పాఠాలు పెట్టారు. ఆ పాటలు వింటుంటే చాలా హాయిగా భక్తి ప్రధానంగా అనిపించింది. అక్కడ చూడండి మా కుశల, నేను కూడా బోర్ కొడతానని బోర్ కొట్టేసి అక్కడ వాటర్ తెచ్చి దేవుణ్ణి కడుగుతానని ఆడుతుంది. ఎందుకంటే అక్కడ బయట గడస్తంభం ఉంది కదా, అక్కడ ఒక బసవన్నని పెట్టారు. అది మేమంతా ఇక్కడ చూశారు కదా మీరు, ఇప్పుడు మేమంతా అక్కడ దేవుణ్ణి బయట ఉన్న దేవుళ్ళన్నీ కడుగుతూ ఉంటే నాన్న కూడా కడుగుతాననేసి వాటర్ తీసుకొచ్చి ఎలా కడుగుతుందో చూడండి. ఇంకా ఇక్కడ అందరు మా పిన్ని వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరు ఇక్కడ వంటకి రెడీ చేస్తున్నారు, టిఫిన్కి కూడా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే నైవేద్యం కావాలి కదా, అందుకనేసి. ఇంకా ఇక్కడ బయట ఉన్న దేవుళ్ళు, అన్ని దేవుళ్ళు అంటే గడస్తంభంలో శివుడికి, అలాగే నందికి, అలాగే నాగప్పలకి, వినాయకుడికి, షణ్ముఖుడికి అన్నిటికీ పూజ చేశాము. మా అమ్మాయి చూడండి అన్ని బురుగులు తడుపుతూ ఉంది. చేసేవాళ్ళల్లా మా పిన్ని వాళ్ళు. ఊకే మా అమ్మాయి ఫోటో తీయించుకుంటుంటే మా బాబాయ్ వాళ్ళు అందరూ అవ్వ తాతలు అవుతారు కదా ఆమెకు, అందరు ఆట పట్టిస్తున్నారు. ఇక్కడైతే ఇక్కడ స్వామి కూడా ఉన్నాడు. ఆ స్వామి కూడా వంటలు చాలా బాగా చేస్తాడంట. మా అమ్మాయి చూడండి కుక్కర్ ఆఫ్ చేసేది, చిన్న చిన్న పనులు ఒక్కటే మేం చేసాము. మిగతా అన్ని పనులు వంటలు మా చిన్నమ్మ వాళ్ళ చేశారు. అన్ని మామిడాకులు కడుతూ బయట కూర్చునుంటే అక్కడ ఒక కోతి ఉంది. ఆ కోతిని చూసి మా కుశల అయితే చాలా ఎంజాయ్ చేసింది. తను శైల దేవునికి మొక్కు పొడి తీర్చింది. ఇంకా టిఫిన్కి టైం అవుతుంది అనేసి మహేష బజ్జీలు వేస్తున్నాడు. అందరూ ఆడవాళ్ళంతా కాయగూరలు అన్నీ కట్ చేసి పెడుతున్నాము. మా చిన్నాయన స్వామి ఒగ్గాని కలుపుతున్నారు. ఇక్కడ టిఫిన్కి రెడీ చేసే లోపల మా చిన్నాయన అంతా మామిడాకులు కడుతున్నాడు. నేను, మా అబ్బాయి, మా చిన్నమ్మాయి వాణిశ్రీ,
కుశల చిన్న పాప ఉంది కదా, చిన్న పాప అంటే మా కుశలకి చాలా ఇష్టము. ఆ పిల్లని ఆడించుకుంటూ బయట మేము కూడా ఆ పాపతో పాటు ఆడుకుంటూ కూర్చున్నాము. పక్కలే అరటి తోటలు, పూల తోటలు అన్నీ ఉంటాయి. దేవునికి అభిషేకం అయ్యాకే కదా టిఫిన్ చేసేది, అంతవరకు ఊరుకు కూర్చునేదేమి వాళ్ళ అరటి చేసేవాళ్ళు చేస్తారు కదా. మేము అరటి తోటకి వెళ్ళి అక్కడ కొన్ని రీల్స్ అయినా చేద్దాము, ఫొటోస్ తీసుకుందామని అరటి తోటకి వచ్చాము. మా కుశల చూడండి అరటి కాయలు తీసుకునింది, దాంట్లో చాలా రీల్స్ చేసింది. మా అబ్బాయి కూడా అంతే, మేము మా పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే సిటీలలో ఇలాంటి వాతావరణం ఉండదు కదా. మా చిన్నమ్మాయి ఉండేది హైదరాబాదు, మా అబ్బాయి ఉండేది హొస్పేట్. అందరితో కలిసి ఆడుకుందామనేసి అందరు వచ్చారు. మా కుశల అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఒకసారి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది, ఒకసారి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది. ఇంక అన్నీ ముగించుకొని ఇక్కడికి అభిషేకం స్టార్ట్ అయింది రండి అన్నారు. అభిషేకం స్టార్ట్ అయింది చూడండి. ఫస్ట్ జలాభిషేకం అవుతుంది, తర్వాత పంచామృత అభిషేకం కూడా అవుతుంది. మిస్ కాకుండా చూడండి. చూశారు కదండి, అందరూ జలాభిషేకము పంచామృత అభిషేకం కూడా చేశాము. ఇంకా అందరికి ఆకలి అవుతుంటే ఒగ్గని బజ్జీ అందరు తింటున్నాము. మా కుశలకైతే మీకు తెలిసే కదా ఒకరు తినిపించాలి. ఇక్కడ మా పిన్ని మా సిస్టర్స్ వీళ్ళంతా ఒక్క పొద్దు ఉంటారు కదా, వాళ్ళంతా టిఫిన్ చేయరు. ఇవి దేవుని సామాన్లు, అంటే వెండి సామాన్లు, కిరీటలు. అలంకారం అయ్యాక చూడండి చాలా వెండి సామాన్లు ఉన్నాయి ఆ దేవునికి. మేమైతే ఏది ఒక్క పొద్దు లేదు కదా, మేమంతా బాగా ఒగ్గని బజ్జి తిన్నాము. టీ కాఫీ కూడా తాగాము. రెండు తాగారా అనుకోకండి, టీ తాగేవాళ్ళు టీ తాగారు, కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగారు. ఇంక అందరూ పూలహారం తెచ్చారు కదా, డోన్లో పెద్ద పెద్ద పూలహారాలు కట్టించుకొచ్చారు. అన్ని దేవుళ్ళకి హారాలు వేస్తున్నారు. ప్రతి ఏటా కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా భక్తితో ఇలా పూజ చేసుకుంటారు. అలాగే కార్తీక మాసం ఉన్నందుకు వనభోజనం అయినట్లు అవుతుందనేసి ఒక్కరోజు ఇక్కడే స్టే చేసి ఇక్కడే భోజనం చేసుకొని ఇక్కడే పూజ చేసి అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకల్లా అన్నదానం కూడా చేస్తారు. అందరికీ అన్నం పెట్టి చూడండి. ఇక్కడ దేవునికి కూడా అలంకరణ జరుగుతుంది. మా కార్తీక్ చూడండి పెద్ద భోగానికి కదా అన్నం వంచుతుండే కార్తీక్ హెల్ప్ చేస్తున్నాడు.
మేము ఒక ఇంట్లో ఒక అరపడి పడి బేళ్లకేసినా మేము వంట మనిషిని పిలిచి వంట చేయిస్తాము. అలాంటి కాలం ఇది. ఇలా కాలంలో కూడా వీళ్ళందరూ కలిసి మలిసి వంటలు చేస్తారు. కుడాలు చేసేవాళ్ళు కుడాలు, బచ్చాలు చేసేవాళ్ళు బచ్చాలు, చారు, చట్నీ, పప్పు అంత వంటలు వీళ్ళే చేస్తారు. అప్పుడైతే పొయ్యి మీద కట్టెలు పెట్టి చేస్తుండ్రంట బయలుకి. ఇప్పుడైతే వంట రూములు చేశారు. గ్యాస్, పెద్ద గ్యాసులు, చిన్న గ్యాసులు, వంట సామాన్లు అన్నీ ఆ దేవుని భక్తులు అన్నీ కొనిచ్చారంట. అందుకని ఇప్పుడైతే ఆ ఇబ్బంది లేదు. లాస్ట్ ఇయర్ బయలుకి ఇలా బచ్చాలు చేసాం కదా కుడాలు, మా పిన్ని వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు, మా సిస్టర్స్ అందరు కలిసి ఇలా కలిసి మలిసి ఆడుతుంటే ఒక చిన్న షార్ట్ వీడియో వదిలాను. అది ఎన్ని వ్యూస్ వచ్చినాయంటే 53 లక్షల వ్యూస్ వచ్చినాయి దానికి. ఈమె మెయిన్ షెఫ్ అనే చెప్పచ్చు, వంట మాస్టర్ మా పిన్ని. ఇలా ఇన్ని వంటలు ఎలా చేస్తారు పిన్ని మీరు అని అడిగితే, మా చిన్నాయన అంటే మా బాబాయ్ శివమాల వేస్తాడు కదా, అప్పుడు శివులకి అందరికీ భోజనాలు చెప్పినప్పుడు తనే వంట చేస్తుందంట మడితో, అందుకని నాకు కుదురుతుంది అని చెప్పింది. ఇంక ఇక్కడ అంతా దేవునికి అలంకరణ చేసి అయ్యవారు అందరూ టెంకాయలు కొట్టి నైవేద్యం పెట్టి మంగళారతి కూడా చేశారు. అందరూ మంగళారతి తీసుకుంటున్నాము. దాని తర్వాత పంచామృతం తీసుకుంటాము. అందరూ గ్లాసులు తాగాము చూడండి. పెద్ద బకెట్కి కలిపారు పంచామృతము. చాలా మంది ఉన్నాం కదా, దాంట్లో పిల్లలు మరింత తింటారు కదా. ఇప్పుడు పిండి దీపాలని వెలిగించాలనేసి మా పిన్ని పిండి దీపాలని చేసింది. నాకు కూడా చేయి పిన్ని అంటే చేసిచ్చింది. చూడండి వీరభద్రేశ్వరుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు కదా. పూజ అలంకరణ చాలా బాగా జరిగింది. అయ్యవారు ఒడివెలు చెప్పారు. పసుపుల నుంచి కూడా ఒకరు మా బ్రదర్ వచ్చారు, వాళ్ళు కూడా ఒడివెలు చాలా బాగా చెప్పారు. ఏంటంటే ఆ వీడియో క్లిప్ ఎలా మిస్ అయిందో డిలీట్ అయిపోయింది, అందుకని దీంట్లో వేయలేదు. ఇప్పుడు ఇంకా పెద్ద హారతి జరుగుతుంది. అందరూ మంగళహారతి తీసుకున్నాక పిండి దీపాలు, 365 ఒత్తుల దీపాలు, ఉసిరికాయ దీపాలు, అందరూ దీపాలు పెట్టి దీపాలు కూడా వెలిగిస్తున్నాము. చూశారు కదండి ఎలా దీపాలు వెలిగించుకున్నాము, కార్తీక దీపాలని. ఇంక ఇప్పుడు దీపదానం చేయాలి కదా, ఉసిరికాయలు దానం చేసినట్టు ఉంటుందనేసి అమ్మాయికి మరి అయ్యగారికి ఇద్దరికి మేమందరం కలిపి దీపదానం కూడా చేస్తున్నాము. కార్తీక మాసంలో ఇలా దీపాలు పెట్టడము, దీపదానాలు చేయడము, ఇలా అయ్యవారితో అమ్మయ్య వారితో ఆశీర్వాదం చేయించుకున్న చాలా మంచిది అని ప్రతి ఏటా మేము ఇలాగే చేస్తాము. ఇవి గౌరమ్మ నోము దారాలు అని పున్నమి రోజే గౌరమ్మకి నోములు చేసి దారాలు పెట్టింటారు మా చిన్నమ్మ వాళ్ళు. అవన్నీ ఇక్కడ దేవుని కాడ మా పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, వాళ్ళ పిల్లలు అందరికీ ఇలా అయ్యేవారితో దారాలు కట్టించుకుంటారు. ఏది మర్చిపోయినా ఈ గౌరమ్మ నోములు మటుకు మర్చిపోరాదంట.
అని మా నాన్నమ్మ అయితే ఎప్పుడు ఒక స్టోరీ చెప్తూనే ఉండేది. అదేంటంటే మనకి ఏదే ఇబ్బంది రాని, అనుకూలం లేకపోని, ఎలాంటి పరిస్థితి ఉన్నా ఈ నోము దారాలు మటుకు వదలకూడదు. ఏదీ లేకపోయినా అడవిలో దొరుకుతున్న ఆకులు, పూలు, దాంతో పూజ చేసుకున్నా చాలు, భక్తి ఉంటే చాలు అని చెప్పిందంట. అందుకనేసి గౌరమ్మకి పూలు పళ్ళతో, పిండి వంటకాలతో గౌరమ్మని నోము నోచుకుంటారు. ఆ నోము నోచిన దారాలనే ఇలా వేసుకుంటారు. ఇక్కడ కూడా వీడియో చేశాను, కానీ ఈ వీడియో కూడా ఆ వీడియో లాగానే ఈ వీడియో కూడా మిస్ అయింది. అంటే పసుపుల నుంచి వచ్చిన అన్నగారు కూడా ఖడ్గం చెప్పారు, ఆ వీడియో మిస్ అయింది కదా, అలాగే ఈ వీడియో కూడా మిస్ అయింది. అందుకనే ఆ ఫొటోస్ అన్నీ వేసి చూపించాను మీకు. ఇప్పుడు నోము దారాలన్నీ వేసుకొని ఇంకా పక్కల శివాలయం ఉంది, అక్కడ కూడా పూజ చేసుకొని నైవేద్యం పెట్టి టెంకాయలు కొట్టుకొస్తారు. కొంతమంది అక్కడే టెంపుల్లో ఉంటారు, కొంతమంది ఇలా వెహికల్లో వస్తారు. ఇప్పుడు మేమందరూ వెహికల్లో శివుని టెంపుల్కి వచ్చాము. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అంట, చాలా బాగుంది. ఇంకా అక్కడ ప్రతి ఏటా కూడా వస్తాం కదా, అలాగే వద్దామనేసి వచ్చాము. ఇక్కడ కూడా మా పిల్లలందరూ వీడియో ఒక రీల్స్ చేద్దాము అన్నారు, అందుకని ఇక్కడ కూడా వీడియో తీశాను. అది రీల్స్లో కూడా పెట్టాను. చాలా వీడియోస్ చేసాము, అవన్నీ రీల్స్లో పెట్టాము. అన్నీ చూడండి మీరు. మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాము, అందరు ఎంత బాగా కలిసి మెలిసి ఉంటాము. ఏడాదికి ఒక్కసారైనా ఇలా అందరూ కలిసి ఉంటే ఆ సంతోషమే వేరు కదండి. అందుకని ఇప్పుడు మేము 3 years ఆయా కంటిన్యూగా ప్రతి ఏటా కూడా అక్కడికి వెళ్తున్నాను. చూశారు కదండి. ఇప్పుడు అక్కడంతా పూజ చేసుకొని వచ్చే లోపల అందరికీ ఆకలి అయిపోయింది. అందరు తిందామనేసి తింటున్నాము. మేము వచ్చే లోపల జంగమయ్య వాళ్ళదంతా భోజనం అయ్యింది. బచ్చాలు, కుడాలు, చిత్రాన్నము, అప్పడాలు, అన్నము, ముద్దపప్పు, ఆంధ్ర స్పెషల్ ముద్దపప్పు, సాంబారు, ఇదే చూడండి ఆంధ్ర స్పెషల్, చట్నీ, మజ్జిగ మిరపకాయలు, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇంక అందరూ భోజనం చేసుకొని కొద్దిసేపు రెస్ట్ చేసాము. అంత లోపల సాయంత్రమే అయిపోయింది. ఇంకా 108 కార్తీక దీపాలు పెడదామని అనుకునింది మా అమ్మాయి. పెడదామని ఇలా స్వస్తిక్ లాగా అన్ని దీపాలు పెట్టి ముగ్గులు వేసి దీపాలు వెలిగిస్తున్నాము. చూడండి. చూశారు కదండి మేము ఎంత బాగా దీపాలు పెట్టుకున్నామో. ఇంకా లాస్ట్ కదా అందరు రీల్స్ చేద్దామనేసి జంటలుగా వీడియోలు చేస్తున్నాము. జంటల్లో రాని వాళ్ళు ఒక్కొక్కరే వస్తున్నాము. ఇక్కడ చాలా బాగా సపోర్టివ్ చేస్తారు. నేను ఏది వీడియో తీస్తానన్నా తీసుకోమని వస్తారు. ఎవరు నాకు ఈ వీడియో వద్దు, నాకు ఇలా తీయకూడదు అని ఏం పేర్లు పెట్టరు. నీకు ఎలా నచ్చితే అలా చేసుకోమని చాలా సపోర్టివ్గా చేస్తారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.
మీరందరూ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోలు తీస్తానని చెప్తున్నాను. చూడండి ఎంత సరదాగా ఉన్నామంటే, నాకంటే ఆ 2 days ఎలా గడిచిపోయింది అనేదే తెలియలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది కార్తీక మాసం, మరి ఎప్పుడు ఇలా వెళ్తాము అనేలాగా అనిపించింది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరికీ మరోసారి పేరు పేరిన థ్యాంక్స్, ధన్యవాదములు చెప్తున్నాను. ఆ దేవుడి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటాను. మా వీడియో చూసిన వ్యూవర్స్ అందరికీ కూడా ఆ దేవుని ఆశీర్వాదం దొరకాలని కోరుకుంటాను. ఈ కైరెడ్డి ఫ్యామిలీ గనక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి.